స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ దేశవ్యాప్త సంచలనం ఇప్పుడు తెలంగాణకి వస్తుంది, రేపు ఆంధ్రాకి వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం ఓటర్ తేల్చుకోవాల్సిన సందర్భం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్కి వలస వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, బెంగళూరుకి వలస వెళ్ళినటువంటి వాళ్ళు, చెన్నైకి వలస వెళ్ళిన వాళ్ళు కనీసం 70 లక్షల నుంచి కోటి మంది ఉంటారు. 70 లక్షల నుంచి కోటి మంది. వాస్తవంగా మన పల్లెలన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. పల్లెల్లో ఉన్నటువంటి పిల్లకాయలు అనకూడదు, ఒకప్పుడైతే పిల్లకాయలు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, డిగ్రీలు చదివారు. ఆ పైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకి, నగరాలకి, మహానగరాలకి అంటే మెట్రో నగరాలకి, విదేశాలకి వలస వెళ్ళిపోయారు. యాజ్ ఫర్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారం అయితే 6 నెలల పాటు ఎక్కడుంటే అక్కడి ఓటు మాత్రమే వర్తిస్తుంది. పుట్టిన ఊరు, సొంత ఆస్తుందని వర్తించదు. ఇది సర్ యొక్క స్పెషల్ కాదు, అది ఎన్నికల నిబంధనావళి. ఎన్నికల నిబంధనావళి ప్రకారం నువ్వు 6 నెలలు ఎక్కడ ఉంటావు అక్కడ ఓటే నీకు వస్తుంది తప్పించి నువ్వు ఉన్న ఊరనీనో లేకపోతే కన్న తల్లనీనో అలా రాదు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఆంధ్ర నుంచి 1 కోటి మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటారు. ఎస్పెషల్లీ హైదరాబాదులోనే 40 లక్షల నుంచి 60 లక్షల మంది ఉంటారు. వాళ్ళు మొన్నటిసారి రేవంత్కి ఓట్లు వేశారా అంటే వేశారు. కాంగ్రెస్కి ఆ మాత్రం ఓట్లు హైదరాబాద్లో వచ్చినాయి అంటే అదే కారణం. బట్ మెజారిటీ బీఆర్ఎస్కి వేశారు, కొంత 20 to 30% కాంగ్రెస్కి వేశారు. ఇప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కి రేవంత్కి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం సానుభూతి పరుల కుటుంబాలు, జనసేన సానుభూతి పరుల కుటుంబాలు ఈ తేడా ఉంది. తెలుగుదేశం వాళ్ళు రేవంత్కి వేస్తున్నారు, జనసేన వాళ్ళు వాళ్ళ ఇష్టం బీజేపీకి వేస్తారా లేకపోతే తెలుగుదేశానికి వేస్తారా కాంగ్రెస్కి వేస్తారా అన్నది మాత్రం తెలియట్లేదు. అక్కడ పార్టీ ఏమి వెనక నుంచి చేయట్లేదు. బట్ రేవంత్ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గ్రూపులతో అటువైపుకి ఓటేయించుకునేటటువంటి ప్లాన్ అయితే చేసుకున్నారు. ఇది నడిచిపోయింది, ఇప్పటిదాకా అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒక ఓటే ఉంచుకోవాలి. 2 రాష్ట్రాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సిబ్బందే ఎన్నికల సంఘం తరపున సరగా చేస్తారు. కానీ ఈ నిబంధనావళి ఉంటుంది. ఈ నిబంధనావళి ప్రకారం చూసుకుంటే ఈ పల్లెల్లో ఉండట్లేదు, వాళ్ళు ఇక్కడున్న పట్టణాల్లో కూడా ఉండట్లేదు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, చెన్నైలో ఉంటున్నారు. అక్కడ ఓటు కూడా ఉంది. ఏదో ఒకటి ఉంచుకునే నిర్ణయం వాళ్ళ చేతుల్లో లేదు. అక్కడ ఓటు ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడిది వదులుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే లక్షలాది ఓట్లు ఇక్కడ కోల్పోవడం అవుతుంది. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళు ఇక్కడున్న ఈ 18 నెలల్లో అధికార పక్షపు వేధింపులతో పల్లెలను వదిలేసి పట్టణాలకు వెళ్ళారు, నగరాలకు వెళ్ళారు కాదు, ఏకంగా మహానగరాల్లోనే ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది బెంగళూరులో ఉంటున్నారు. అలాగే ఈ ఆంధ్ర, సీమాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. అనేక మంది ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సేమ్ ఇష్యూ ఉంటుంది. ఆ లెక్క ఈ లెక్క చూసుకుంటే దాదాపుగా 1 కోటి ఓట్లు తగ్గిపోతాయి. ఇక్కడ ఆంధ్రాలో 1 కోటి ఓట్లు తగ్గుతాయి. అక్కడ 60 లక్షలు తెలంగాణలో, ఓ 20 లక్షలు ఒక 20-30 లక్షలు కర్ణాటకలో బెంగళూరులో, ఓ 10 లక్షలు తమిళనాడు. ఇప్పుడు అలా కాదు, మాకు అక్కడ ఓటొద్దు ఇక్కడే ఓటు ఉంచుకుంటాం అంటే అంగీకరిస్తారా అంటే అవకాశం ఉండదు. బట్ కింద స్థాయిలో మనం మేనేజ్ చేయగలమా, ఇది పెద్ద సస్పెన్స్.